జేఎన్జే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। బీసీ యాక్షన్ ప్లాన్ 2024-25 పరిధిలో ఓబీఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకం కింద బ్యాంకులకు కేటాయించిన రుణాల మంజూరు లక్ష్యాలను పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా। ఈ నెల 9 నుంచి 11 వరకు ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించనున్న నిజాముద్దీన్ తబ్లిగ్ ఇజ్జమాత్ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్। కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న। బీసీ యాక్షన్ ప్లాన్ 2024-25 పరిధిలో ఓబీఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకం కింద బ్యాంకులకు కేటాయించిన రుణాల మంజూరు లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బ్యాంకర్లను ఆదేశించారు। మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బీసీ యాక్షన్ ప్లాన్ 2024-25 కింద ఓబీఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకం అమలుపై ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బీసీ యాక్షన్ ప్లాన్ 2024-25 కింద ఓబీఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకంలో భాగంగా పేద కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించేలా జిల్లాకు 1195 యూనిట్లు, అలాగే ఆర్థికంగా వెనుకబడిన కులాలకు సంబంధించి ఓబీఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకం కింద జిల్లాకు 483 యూనిట్లు మంజూరు కావడం జరిగిందని అన్నారు। అలాగే నిరుద్యోగ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, యూనిట్ కాస్ట్ 8 లక్షల రూపాయలు ఉండగా సబ్సిడీ కింద 4 లక్షల రూపాయలు, బ్యాంకు రుణం 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు। జిల్లాకు సంబంధించి బీసీ యాక్షన్ ప్లాన్ కింద 24 జనరిక్ మెడికల్ షాపులు, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ యాక్షన్ ప్లాన్ కింద 85 జనరిక్ మెడికల్ షాపులు మంజూరు కావడం జరిగిందని, అర్హత కలిగిన బీసీ, ఈబీసీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు। జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు। జిల్లాలో 13 బ్యాంకుల పరిధిలో యూనిట్ల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు। అదేవిధంగా ఈ యాక్షన్ ప్లాన్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా బీసీ వెల్ఫేర్ యాక్షన్ ప్లాన్, అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ యాక్షన్ ప్లాన్. సో బేస్డ్ ఆన్ దట్ మనకి స్టేట్ నుంచి టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి ఇప్పుడు ఒక షెడ్యూల్ తయారు చేసి మీ అందరూ కూడా కమ్యూనికేట్ చేసి ఉన్నారు, అందరూ చూసారా ఇది ఒకసారి. సో బ్రాంచ్ వైజ్ టార్గెట్స్ మనము పెట్టి ఉన్నాము. ఈ రోజు స్పెషల్ డిసిసి మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము, అప్రూవల్ కూడా అవుతుంది. తర్వాత మీకు బ్యాంక్ అఫీషియల్స్ మనకు ఏదైతే ఇక్కడ 4th and 5th స్టెప్ స్క్రూటినీ ఆఫ్ ద ఎలిజిబిలిటీ అండ్ దెన్ జాయింట్ లెవెల్ ఫీల్డ్ వెరిఫికేషన్స్. సో ఇవి రెండు కూడా మనకు డేట్ ఫిక్స్ చేసి ఉన్నాము, 17 నుంచి 19 స్క్రూటినీ, 20 నుంచి 24 జాయింట్ ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్. సో దీంట్లో మీ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ టు స్టార్ట్ విత్. సో మనము ముందే ఎవరెవరో బెనిఫిషరీస్ వచ్చి ఉన్నారో వారికి వెరిఫికేషన్స్ చేసుకోవడం, అదేవిధంగా ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్స్. సో ఇది కొద్దిగా ప్రాపర్గా డిలే కాకుండా చేసుకోవాలి. అదేవిధంగా మిగతా దీంట్లో టైంలో వాళ్ళకి లోన్ మీరు శాంక్షన్ చేయడం, సో అవి అన్నీ కూడా దట్ వుడ్ బి ద ఫాలో ప్రాసెస్ లో ఇవి అన్నీ కూడా ఉంది. సో మనకు ఏదైతే మనం యాక్షన్ ప్లాన్ అయితే చాలా పక్కగా రెడీ చేసుకోవడం జరిగింది. ఇట్ ఇస్ ద మోస్ట్ రియలిస్టిక్, బికాస్ ఎక్కడెక్కడ ఏ మండల్స్ లో population ని బట్టి చేసి ఉన్నాము. సో అకార్డింగ్లీ వీ హ్యాడ్ మీటింగ్ విత్ ద
ఎంపీఓస్ అందరికీ కూడా మీటింగ్ పెట్టి వారికి కూడా చెప్పడం జరిగింది. అంటే బెనిఫిషరీస్ ని ఎలా సెలెక్ట్ చేయాలన్నది కూడా వాళ్ళకి క్లారిటీ ఉంది. సో సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ వోంట్ బి ఎ ప్రాబ్లం. సో మీ లెవెల్ నుంచి మీకు ఏదైతే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ మీకు తెలుసు. మరొకసారి కూడా మీకు ఈడీ గారు అదేవిధంగా ఎల్డీఎం గారు కూడా మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ. మీకు అయితే ఇలా ఇటువంటి ప్రాజెక్ట్స్ లోన్ శాంక్షన్ చేయడం, ఇటువంటి ప్రపోజల్స్ ని స్క్రూటినీ ఇవన్నీ కూడా మీకు అలవాటు అయింది. ఓన్లీ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూస్ ఎక్కడ కూడా డిలే లేకుండా అదేవిధంగా జెన్యూన్ కేసుగా ఉండి సమ్ లేట్ రీజన్స్ వారికి చెప్పి అంటే రిజెక్ట్ చేయకుండా ఉండాలి. అగ్రవర్ణ పేదలకు కూడా ఈ కార్పొరేషన్స్ ద్వారా ప్రభుత్వం ఒక 50%, అదేవిధంగా బ్యాంకర్స్ ఒక 50% లోను కొన్ని ఐడెంటిఫైడ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ ఐడెంటిఫైడ్ యాక్టివిటీస్ని లిస్ట్ అవుట్ చేశారు. ఈ లిస్ట్ అవుట్ చేసిన యాక్టివిటీస్లో ఆ యాక్టివిటీని బట్టి అప్రాక్సిమేట్ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా నిర్ణయించడం జరిగింది. నిర్ణయించినటువంటి ప్రాజెక్ట్ కాస్ట్లో 50% అమౌంట్ బ్యాంక్ లోన్ రూపంలోను, 50% అమౌంట్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి విధి విధానాలు ఖరారు చేయడం, ఆ విధి విధానాలని మన డిసిసిలో మీటింగ్లో పెట్టి మన గౌరవ కలెక్టర్ గారు, డిసిసి చైర్మన్గా గౌరవ కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకున్న తర్వాత అన్ని బ్యాంకర్స్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. కమిషనర్స్ సభలు నిర్వహించి అర్హులైనటువంటి బెనిఫిషరీస్ని గుర్తించి ఆ బెనిఫిషరీస్ ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచెస్కి లిస్ట్ పంపించడం జరుగుతుంది. మనకున్నటువంటి మీ బ్యాంకులో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధి విధానాలన్నింటినీ పూర్తిగా ఫాలో అవుతూనే ఈ బెనిఫిషరీస్కి లోన్స్ ఇవ్వాలి అనేది మన గవర్నమెంట్. ఎస్సీలోని ఉపకులాలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందించాలని ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులను కోరారు. కలెక్టరేట్లోని స్పందన హాల్లో ఆయన సోమవారం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ ఉపకులాల సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై గణాంకాలతో సమగ్రంగా వివరాలను అందజేయాలని కోరారు. రాజకీయంగా కూడా ఎస్సీల స్థితిగతులను కమిషన్ పరిశీలిస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై అధ్యయనానికి ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎస్సీల్లోని 59 ఉపకులాల పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ అధికారులంతా తమ తమ శాఖల్లో పనిచేస్తున్న ఎస్సీ ఉద్యోగుల వివరాలు, కేడర్, ఉపకులాల వారీగా ఖచ్చితమైన సమాచారం అందించాలని కోరారు. I think we will not take much time. Maybe few departments I would like to hear. Maybe DU కంప్యూటర్ 10th క్లాస్ అడిగారు సార్. దీనికి సంబంధించి మేము సబ్ క్యాస్ట్ ఎస్సీ మాలకు సంబంధించి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 80,310 ఉన్నారు సార్. అలాగే ఎస్సీ మాలదాసుకి సంబంధించి 911 ఉన్నారు సార్. ఎస్సీ మాదిగలకు సంబంధించి 95,997 ఉన్నారు సార్. ఎస్సీ ఆది అందరికి సంబంధించి 3,043 ఉన్నారు సార్. ఎస్సీ అదర్స్ 1,931 ఉన్నారు సార్. టోటల్ 1,82,192 ఉన్నారు సార్. ప్రాజెక్ట్ ఇన్ ఎల్లోన్ ఆల్సో ఇది ఎట్లా ఇది మీరు కొద్దిగా actually see it will not be readily available. You have to actually get this figure. Yes sir, I will call it. Because this is I think the sir జిల్లాలో 1 కార్పొరేషన్ సార్. సో దీంట్లో ఎంప్లాయీస్ తీసుకుంటే సార్
మాలా క్యాస్ట్ నుంచి టోటల్ అన్ని కేటగిరీస్ ఎంప్లాయీస్ తీసుకుంటే 2020-24 మాలా క్యాస్ట్ నుంచి 569 ఉన్నారు సార్. మాదిగ క్యాస్ట్ నుంచి 135 ఉన్నారు సార్. డిఫరెంట్ ఇయర్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 567, 568, 569 ఇలా మాలా కేటగిరీ నుంచి ఉన్నారు సార్. మాదిగ నుంచి 134, 135. సో ప్రజెంట్ 23-24 కూడా 135 ఉన్నారు సార్ మాదిగ క్యాస్ట్ నుంచి. Proforma you have given about. So what is the composition in terms of political representation of different subcaste, whether it is ZPTC, MPP, MPTC, Sarpanches or municipal chairman, municipal ward members, etc., etc. So I think that also, I see that your district has given that data also. So that way it is good. One thing which I will say, and in educational side that is coming up very nicely in your program, in your data, that different subcaste, and if we only talk about two major subcaste. కొన్ని జిల్లాలోనే చూసారంటే చిన్న చిన్న so many other subcastes are there, so they have been missed by the officers and they have clubbed all of them and written others, so that will not do. Here most of the educational proforma I have seen you have actually written the subcaste also, Adi Andhra, Adi Dravida, several things you have written. Under employee category I only see Mala and Madiga mostly. So maybe that may be correct, I don't know, maybe that may be correct also, but if I think I request collector only to have a kind of review, because we will not get so much of time to do one-to-one review with you. If we have missed any other subcaste, at which may be very small group, so there will be some coverage of self-help group. What are the different subcaste in the self-help group? Some districts have been able to give me those data. Government programs, what kind of coverage is there among subcastes? How much? See, I think you have given some of those data also in the booklet proforma. Lots of data has been collected. We will go through it. Then before I close, now I am going to start receiving memorandum, because I think I want to give more time for that than talking to the officers. Maybe in the next round we will do some analysis and talk to some officers little bit more in detail, where we need to do little more analysis. And certainly this district being having a large number of scheduled caste, I think we will be more keen to do little more analysis here. So that we will do. After we receive memorandum, I think there must have been some registration and all that. Then we will need a data of the memorandum received. So we will leave it. I think DD Social may be the nodal, but a request collector to also give some help so that it can be done quickly. And in that, I think some districts, when I told them to do it quickly, because quickly and accuracy both are important. So this simply, what they did, they just note down all those things and for subcategorization and against. So they just yes, no, so voting lagai poindi. That's not the purpose. So I think read the content, actually a little bit of ground. Some of the memorandum are very well written. I can tell you, I was surprised. Some of them are written by advocates, some of them are written with lot of historical data. Actually, there is lot of education which can come. Because for each caste history, right from British period, some of the memorandum gives the Gazette of British period till now. ఈ నెల 9 నుంచి 11 వరకు ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించనున్న నిజాముద్దీన్ తబ్లిగ్ ఇజేమా ఏర్పాట్లను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిశీలించారు. నిర్వాహకులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తబ్లిగ్ ఇజేమాను పురస్కరించుకుని అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల పరిసరాలు, ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఈ సమ్మేళనానికి అధిక సంఖ్యలో ముస్లింలు తరలిరానున్న నేపథ్యంలో ముందుగానే పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి ఆయా రూట్ల వెంట వచ్చే వాహనాలను ఎక్కడికక్కడే పార్కింగ్ చేసే విధంగా సూచిక బోర్డులు, లైటింగ్, బ్యారికేడ్లు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఎస్పీసీఐ రాఘవేంద్ర, సిఐలు ఎన్ శ్రీకాంత్ బాబు, అజయ్ కుమార్, నాగరాజు, పాండురంగారావు, ముస్లిం నాయకులు సయ్యద్ హమీద్, షేక్ జిలానీ, షేక్ కపిల్ బాషా తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తారా నన్ను
ఇన్ని రోజుల నుండి రాలేదు సార్, మీరు వచ్చారు వెళ్తున్నారు సార్ ఖమ్మం దగ్గర ప్రాణభావి నుంచి దేవుడు ఎదురు చేశారు. మీరు ఎప్పుడు ఇస్తే చెప్పు దేవుజీ. ఫ్రెష్గా ఏమి చేయలేదు సార్, లాలిపాప్ పెట్టేసి అటు బైపాస్ తీసుకుందామని చెప్తున్నారు సార్. ఫ్లెక్సీలు పెట్టేసేసి అట్లా సంఘమిత్ర దగ్గర సర్వీసులు లేకుండా ఫ్లెక్సీలు పెట్టేసేసి మీటింగ్ ఇస్తాం ఆ ప్లేస్ అని చెప్పి డైరెక్షన్ చూపిద్దాము, ఇక్కడ డైరెక్షన్ డౌన్ చూపిద్దాము, ఇలా మార్కెట్ చేయడానికి ఇలా వచ్చేస్తారు. డైరెక్ట్ మార్కెట్ లోపల ఫుడ్ కోర్ట్ ఇంకా పార్కింగ్ కాడ ఒక 50 మంది ట్రాఫిక్ ఏమి అన్ని బయట సార్. ఒక్క 2 వీలర్ కూడా రాదు లోపల. అంటే నా రోల్ మొదలయ్యే మొత్తం పూర్తి భారత లాస్ట్ ఈ రోడ్ మొత్తం. ఓకే అటు అటు అది ఉంది, కొత్త రోడ్డు వేస్తున్నారు. అదే స్టాల్స్ వాళ్ళ కోసం, అది స్టాల్స్ కోసం మొత్తం స్టాల్స్ సార్. ఫుడ్ స్టాల్స్, ఇవన్నీ ఫుడ్ స్టాల్స్. ఓకే, మనం మనుషులందరూ కూర్చొని ఇక్కడ నుంచి సార్ స్టేజ్ ఇక్కడ ఉంది. ఫుడ్ స్టాల్స్ 6 స్టాల్స్ ఒక దాంట్లో వచ్చేసి 4,000 తింటారు సార్. అట్లా మొత్తం సెట్టింగ్ చేసేసాం. తయారీ కూడా అది ప్యాకేజ్ జరిగింది. ఢిల్లీ నుంచి వస్తారు, వాళ్ళ కోసం గెస్ట్ హౌస్ సార్. అది అవుట్ సైడ్ పెట్టేసాం, ఎందుకంటే కలవడానికి క్రౌడ్ ఉంటుందని. వీళ్ళందరూ పోయి దాని మీద పడతారు కాబట్టి అక్కడ పెట్టేసాం. అది సార్. ఇది బ్యారికేడింగ్ చేస్తారు ఇక్కడ, మొత్తం బ్యారికేడింగ్ ఇక్కడ మొత్తం కర్రలు కడతారు. కట్టేసేసి నోటుగా అందుకే సార్ కూడా ఇంతకుముందు లైటింగ్ అంతా పెట్టుకున్నారు. మొత్తం ఫుల్ లైటింగ్ సార్. 750 లైట్లు పెడతాం సార్ లోపల. జనరేటర్లు కూడా 4 పెట్టాం సార్. గ్యాస్ ప్లస్ సార్. ఓకే, కట్లు ఇలాంటివి ఓకే 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 అందరూ దస్తర్ఖాన్ అంటారు వేసేసి. ఓకే, కానీ వీళ్ళకి వచ్చేసి టెంపరీ టాయిలెట్ సార్. ఓకే, ఇలా అటు పక్క 2 పక్కల వండుతారు. ఇక్కడ నుంచి అది పొయ్యి కట్టెల పొయ్యిలు సార్ వండేది. గ్యాస్ ఉండదు, కట్టెల పొయ్యిల మీద వండుతారు కాబట్టి దానివల్ల అంత ఇది ఉండదు. ఈ వాళ్ళు కూడా కొద్దిగా బ్రేక్ చేసుకోవాలి. అక్కడ గ్యాస్ వల్ల ఐటీ బాగా తయారు. ఐటీ కాలేజ్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓకేనా? सुनिए एक बात सुनिए, ज़्यादा आदमी है, टाइम दो फीट మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకుండా చెప్పాలి. అక్కడ 9, 10, 11 తేదీల్లో మన ఒంగోలులో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. తబ్లీగీ ఇస్తిమా కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. దీనికి దాదాపు 1,00,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇక్కడ ఈ కమిటీ ఈరోజు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అన్ని అరేంజ్మెంట్స్ కూడా 1,00,000 మందికి అకామిడేషను, కూర్చునే విధంగా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు, ఎవరికి ఇబ్బంది జరగకుండా ముస్లిం సోదరులందరూ కూడా మత ఆచారాలను పాటిస్తూ వాళ్ళు చక్కగా ఈ ప్రేయర్ చేసుకొని వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ఎవరెవరు ఎక్కడ ఉంటారు ఏంటి అన్నీ కూడా ఈరోజు
మేము తిరిగి పరిశీలించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మా సైడ్ నుంచి కూడా వాళ్ళకి ట్రాఫిక్ కానివ్వండి, లోకల్ మేనేజ్మెంట్ అన్నీ కూడా పోలీస్ శాఖ తరఫున మేము ఫుల్గా కోఆపరేట్ చేస్తాం. వాళ్ళు కూడా మా కోఆపరేట్ చేసే ఆలోచన చాలా చక్కగా ముందుకు వచ్చారు. వాళ్ళు దీన్ని సక్సెస్ఫుల్గా మనం కండక్ట్ చేస్తాం. వచ్చేటువంటి ముస్లిం సోదరుల భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ సూచనలు పాటించి ట్రాఫిక్ అలాగే ఎక్కడ పార్క్ చేయాలి అవన్నీ కూడా వాళ్ళు కొంత మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలా స్మూత్గా మనం కండక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఒంగోలులో ఈ 2-3 జిల్లాల నుంచి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా చేసుకునే విధంగా సక్సెస్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ నెల అంటే జనవరి 9, 10, 11వ తేదీల్లో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఆధ్వర్యంలో తబ్లీగ్ ఇజ్తిమా కార్యక్రమం ఒంగోలు ఐటీఐ కాలేజీలో భారీ ఎత్తున జరుగుతుంది. దానికి సుమారు 60,000 నుంచి 70,000 మంది ముస్లిమ్స్ సంబంధించిన భక్తులు వస్తారని ఆశిస్తున్నాం. దీనికి గత నెలలో గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు విచ్చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ప్రతిదీ ఏదైతే మున్సిపాలిటీ నుంచి ప్రజా ఆరోగ్య సంస్థ నుంచి పోలీస్ వింగ్ నుంచి ఏదైతే సహాయ సహకారాలు పూర్తిగా మాకు ఎమ్మెల్యే గారి ద్వారా అందిస్తున్నారు. వారికి మా తరపున ముస్లిం సమాజం తరపున నెల్లూరు ప్రకాశం ముస్లిం సమాజం తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నలుమూల నుంచి నెల్లూరు ప్రకాశం జిల్లాను ముస్లిం సోదరులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ తబ్లీగ్ ఇజ్తిమా కార్యక్రమం అల్లా దయ వల్ల పూర్తిగా విజయవంతం అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు మరియు జిల్లా ఎస్పీ దామోదర్ గారు మొత్తం ఈ స్థలం మొత్తం పరిశీలించి తగు ప్రికాషన్స్ అంటే సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది. వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభా ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా ముస్లిం సమాజం తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నా పేరు సయ్యద్ హమీద్, నేను జిల్లా జిమ్మేదార్ని. అల్లాదే వల్ల ఇక్కడ ఒక నెల నుంచి ఐటీ కాలేజీలో ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా తబ్లీగ్ ఇజ్తిమా నిజాముద్దీన్ వారి తబ్లీగ్ ఇజ్తిమా ఇక్కడ జరుగుతుంది 9, 10, 11. ఈ ఇజ్తిమా గురించి ఈరోజు మన ప్రియతమ నాయకులైనటువంటి దామచల జనార్దన్ రావు గారు మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎస్పీ గారు దామోదర్ గారు వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ ఇజ్తిమా ప్రాంగణం మొత్తంలో చాలా సూచనలు చేశారు, ఎట్లా చేయాలి ఏందనేది. ట్రాఫిక్ సమస్యను కూడా మేము పూర్తిగా దాని గురించి ఆలోచించి ట్రాఫిక్ని ఎట్లా చేయలేదని కూడా ఆలోచించి చేస్తామని చెప్పారు. వాళ్ళందరినీ అల్లా ఆరోగ్యాలు ప్రసాదించుగాక. ఇక్కడ చాలామంది మత గురువులు కూడా వస్తారు. 3,000 మత గురువులు ఉలమాయి కిరాములు కూడా ఇక్కడికి వస్తారు. మరియు కనీసం 60-70,000 నుంచి 1,00,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంది. ఇన్షాల్లా ఈ ప్రాంగణం మొత్తము 9, 10, 11 ఇక్కడ దువా జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది. పరలోకం గురించి ఇక్కడ విషయాలు జరుగుతాయి. ఎటువంటి ఇహలోకానికి సంబంధించినటువంటి మాటలు ఇక్కడ జరగవు, పరలోకానికి సంబంధించిన మాటలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ముస్లిమ్స్ అందరూ ప్రకాశం జిల్లాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ తప్పకుండా రావాలి, దువాలో ఉండాలి. ప్రతి ముస్లిం ఇక్కడ వస్తే పరలోకం ఏంటి, ప్రవక్త గారి యొక్క ఆచరణ ఏంటి, జీవితం ఏంటి తెలుస్తుందని నేను అందరికీ ఇక్కడ దావతిస్తున్నాను. అందరూ ఇన్షాల్లా రావడానికి ప్రయత్నించండి. ఒంగోలు నగరపాలక సంస్థలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమై 90% పూర్తి తర్వాత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన టిట్కో ఇళ్లను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ఒంగోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ డిమాండ్ చేశారు. చింతల వద్ద నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుతున్న టిట్కో ఇళ్లను కాంగ్రెస్ పార్టీ బృందం మంగళవారం సాయంత్రం పరిశీలించింది. ఈ సందర్భంగా బిఆర్ గౌస్ మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని విమర్శించారు. టిట్కో ఇళ్లు నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ చెట్లు మొలిచి చెరువులు తలపిస్తున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెంటనే టిట్కో ఇళ్లు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుని లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్, ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ ఉద్దండి మల్లికార్జునరావు, ఉంగరాల శ్రీనివాసరావు, దాసరి రవి, గిడ్డోన్, మహేష్, రాంబాబు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
పూర్తి చేసి టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలి. లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను వెంటనే అందజేయాలి. లబ్ధిదారులకు టిట్కో. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బృందం అందరం కలిసి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి దాదాపు 90% పూర్తి చేసి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షలతో నిర్వీర్యం చేసే విధంగా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వదిలివేసిన టిట్కో ఇళ్ళ దగ్గరికి మేము ఈరోజు సందర్శనకు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వస్తే మరి అసలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో, కళ్ళు మూసుకున్నారో కళ్ళు తెరుచుకున్నారో అర్థం కాని పరిస్థితి. కరెక్ట్గా 6-7 సంవత్సరాల క్రితం ఈ టిట్కో ఇల్లు మొదలుపెట్టడం జరిగింది. 2019 ఎన్నికలకు ముందు 90% పూర్తి అవడం జరిగింది. మరి ఆ రోజు దగ్గర 16,126 మంది ఈ టిట్కో ఇళ్ళ కోసం అప్లై చేసుకుంటే శాంక్షన్ చేసి మొదటి విడతలో 6,000 మందికి కొప్పోల దగ్గర కొన్ని, చింతల దగ్గర కొన్ని ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 90% పనులు పూర్తయిన ఇల్లు ఆ రోజు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం బాగానే ఉండేది. కానీ ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ కాంట్రాక్టర్ మీద కక్ష కట్టారో, ప్రజల మీద కక్ష కట్టారో, లేదంటే టీడీపీ మీద కక్ష కట్టారో తెలియదు. కానీ బిలో బేస్మెంట్ లెవెల్లో ఉన్న ఇల్లు ఏదైతే 1872 ఇల్లు ఉన్నాయో వాటి వరకు రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఆ ఇళ్ళని కొంతవరకు పూర్తి చేయడం జరిగింది. మిగతా 4,172 ఇళ్ళని గాలికి వదిలేయడం జరిగింది. ఇక్కడ దుర్మార్గం విషయం ఏంటంటే 5 సంవత్సరాల నుంచి కనీసం క్యూరింగ్ లేదు ఇళ్ళకి. ఇక్కడికి వచ్చి చూస్తే అడవిలో ఉన్నామో ఇళ్ళ మధ్యలో ఉన్నామో అర్థం కావట్లేదు. ఇళ్ళ మధ్యలో చూస్తుంటే చెరువుల మధ్యలో ఇల్లు ఉన్నాయో, ఇళ్ళ మధ్యలో చెరువు ఉందో అర్థం కాని పరిస్థితి. కేవలం రాజకీయ కక్ష సాధింపుతో ప్రజల జీవితాలు చెలగాటమాడుతూ ఈరోజు అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేస్తున్నాయో దానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం ఈ టిట్కో ఇల్లు. చుట్టుపక్కల చూసినట్టయితే క్యూరింగ్ లేని గృహాలు, ఇనుము బయటపడుతున్న గృహాలు, మర్రి చెట్లు బయటకు వస్తున్న గృహాలు. అదేదో పాత సినిమా ఉంది, ఏదో ఏదో వదిలించుకుందాం జనాలని చెప్పి ఏదో 4-5 క్వాలిటీ లేని ఇల్లు కట్టేసి ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఇటుక రాళ్ళు మెట్లు కూడా వచ్చేటట్టుంది పరిస్థితి. ఈరోజు ఇళ్లలోకి ఒకవేళ టైం బాగుండి ప్రభుత్వం ఏదో వీటిని పూర్తి చేసి ఆ లబ్ధిదారులకు అందజేసినా ఇవి ఎంతకాలం ఉంటాయో తెలియని పరిస్థితి. దగ్గర 3 లక్షల రూపాయలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇస్తున్న 3 లక్షల రూపాయల ధనం, లబ్ధిదారుని వాటా, లబ్ధిదారులు బ్యాంకు నుంచి తీసుకుంటున్న రుణం, ఇవన్నీ కలిస్తేనే ఇల్లు ఈరోజు. మరి ఇంత ధనాన్ని వృధా చేస్తున్నారు. బ్యాంకుల దగ్గర నుంచి లబ్ధిదారుల పేరు మీద తీసుకున్న డబ్బులకి వాళ్ళకి ఇల్లు కేటాయించకపోవటం వల్ల లబ్ధిదారులకి బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారు. అదేందని చెప్పి అడిగితే, మేము ప్రభుత్వ అధికారాన్ని అడిగితే నెల 120 కోట్లు వీళ్ళు బ్యాంకులకి వడ్డీ కడుతున్నారంట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలు పైన అయింది. ఈ 6 నెలలలో ఈ లబ్ధిదారులకి టిట్కో ఇల్లు కంప్లీట్ చేసి ఇస్తే ఈ 120 కోట్లు వీళ్ళు వడ్డీలు కట్టేది ఏదో ప్రజలు ఏదైతే బ్యాంకులు కానీ రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు రద్దు చేయొచ్చు కదా. ఈ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఇల్లు కంప్లీట్ చేసామని చెప్పుకుంటున్నారో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, ఇంటర్నల్ ట్రైన్స్ లేవు, కరెంటు లేదు, వాటర్ లైన్స్ లేవు. ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా పోతే దీనికి ఎవరు పూచి? ఇకనైనా సరే ప్రభుత్వం తొందరగా మేలుకొని, ఇది టీడీపీ హయాంలో మొదలైన ఇల్లే, వైసీపీ వచ్చి సరే వీటిని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. ప్రభుత్వాలు మేలుకొని ఇకనైనా కానీ ఏదైతే 10% మిగిలిపోయిన ఇల్లు ఉందో పూర్తి చేయాలి. దాంతోపాటు ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. దీంతోపాటు కరెంట్ లైన్ ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే లబ్ధిదారులు ఆ రోజు 300 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు వాళ్ళకి 2,65,000 రూపాయలు రుణాలు మంజూరు చేసి వాటిని ప్రభుత్వం బరాయిస్తుంది. అదేవిధంగా 360 స్క్వేర్ ఫీట్స్ కానీ 410 స్క్వేర్ ఫీట్స్ కానీ వాళ్ళకి బ్యాంకుల దగ్గర నుంచి 3,65,000 4,15,000 లెక్కన వాళ్ళు లోన్లు తీసుకున్నారు. వాటిని కూడా రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే 16,000 పైచీలకు లబ్ధిదారులు 20 కోట్ల రూపాయలు వాళ్ళ వాటా కింద డబ్బులు కట్టారో ప్రభుత్వానికి
దాదాపు చాలామంది ఇల్లు లేటుగా ఇవ్వలేకపోవడం వల్ల డబ్బులు వెనక్కి తీసుకున్నారు. ఇంకా కొంతమంది దగ్గర 10 కోట్ల రూపాయల ప్రజాధనం ప్రభుత్వం దగ్గరే ఆగిపోయింది. వాటిని కూడా ఇమీడియట్ రిలీజ్ చేసి వారిని కొత్తగా ఎవరైతే లబ్ధిదారులు కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇల్లు కేటాయించాలని చెప్పి అతి త్వరలో కనీసం 1-2 నెలల్లో ఈ పనులు స్టార్ట్ చేసి త్వరగా లబ్ధిదారులు కేటాయించకపోతే లబ్ధిదారులు అందరితో కలిసి ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాము. రాబోయే రోజుల్లో దీని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ అయిన బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగ కార్యక్రమం కింద ఈ టిట్కో ఇళ్లను సందర్శించడం జరిగింది. టిట్కో ఇళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. మీరు సొంతంగా డబ్బులు కట్టి మీ పేరు మీదుగా బ్యాంకు లోన్ తీసుకొని ప్రభుత్వం ఇక్కడ నిర్మించి 90% పని పూర్తయిపోయి మీరందరూ కూడా బ్యాంకులు అప్పుదారులుగా మిగిలిన మీరు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరందరూ కూడా టిట్కో ఇళ్ళు ఎవరైతే దరఖాస్తులు పెట్టారో వాళ్ళందరూ ముందరకు వస్తే కాంగ్రెస్ పార్టీ మీ ముందుండి ప్రభుత్వాన్ని నిలదీసి మీకు ఇళ్ళు లబ్ధి చేరే విధంగా మేము పోరాటం చేస్తామని, అలాగే ఈ టిట్కో ఇళ్లను మొదలుపెట్టింది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే దామంచర్ల జనార్దన్ గారి హయాంలోనే కాబట్టి, ప్రభుత్వం అదే కాబట్టి, ఇప్పుడు కూడా దామంచర్ల జనార్దన్ గారే ఉన్నారు కాబట్టి దామంచర్ల జనార్దన్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే విన్నవిస్తున్నాం. మీ హయాంలో మొదలుపెట్టిన ఇళ్ళు తర్వాత ప్రభుత్వం మారి వాళ్ళు ఇగోకెళ్ళారో ప్రభుత్వం తరఫున ఉన్న మనుషులు వాళ్ళ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టి అట్లా ఉన్నారు. మీరైనా ఇప్పుడు వచ్చి 6 నెలలు అవుతుంది కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జనార్దన్ గారు లబ్ధిదారులందరినీ పిలిపించి వాళ్ళకి న్యాయం చేకూరేలా ఉండాలని, మున్సిపాలిటీ తరఫున ఇక్కడ నిర్మించాల్సిన మౌలిక వసతులు రోడ్లు, డ్రైనేజీ, కరెంటు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ బాధ్యత కాబట్టి వాళ్ళని పురమాయించి ఈ 10% పనిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్వాగతిస్తామని, అలా చెయ్యని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లబ్ధిదారులందరినీ పిలిచి కలెక్టరేట్ దగ్గర కానీ టిట్కో ఇళ్ల దగ్గర కానీ పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసనలు చేస్తామని చెప్పని, లబ్ధిదారులకు వైపు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండిద్దని మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం. ఒంగోలు కార్పొరేషన్ లిమిట్స్లో ఈ టిట్కో ఇల్లు సందర్శన జరిగింది. ఈ సందర్శనకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో ఈ సందర్శన చేయటం జరిగింది. 80% పూర్తయిన ఈ టిట్కో ఇల్లు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పాలి. అందులో ఆ రోజు ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు అవతల వైసీపీ ప్రభుత్వాన్ని నిందలేసిన ఈ జనార్దను, ఈ టీడీపీ, ఈ చంద్రబాబు నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు లబ్ధిదారులకి ఎందుకు టిట్కో ఇల్లు ఇవ్వటం లేదో దానికి సమాధానం చెప్పాలి. ఏడ ధర్నా చేశాడు దామచర్ల జనార్దన్ గారు, మరి ఎందుకు 6 నెలలైంది ప్రభుత్వంలోకి వచ్చి లబ్ధిదారులకు 80% పూర్తి చేయని వాటిని 20% ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసి వాళ్ళకి లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వటం లేదో స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారు చెప్పాలి. అదేవిధంగా యువన పక్షాన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి బిఆర్ గౌస్ గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులను మొత్తాన్ని సమీకరించి ఈ కార్పొరేషన్ కానీ లేదా కలెక్టరేట్ కాడ నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధపడతాం. దానికి అనుగుణంగా ముందే మేము ఒక సూచనగా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. ఒంగోలులోని ఎల్పీజీ భవనం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్న హామీను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కాలయాపన చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు విశ్వవిద్యాలయానికి నిధులు మంజూరు చేసి కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ప్రకాశం జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో 6 గ్యారెంటీల్లో ప్రధానంగా చెప్పింది నిరుద్యోగ భృతి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర 8 నెలలు కావస్తూ ఉంది. కానీ నిరుద్యోగ భృతి మీద ఇప్పటిదాకా కనీసం దాని వివరాల మీద కానీ
లేదా ఎలా చేస్తారనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులు ఈ గతంలో చంద్రబాబు హామీని నమ్మి ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఆయనకు అధికారం ఇచ్చారు. కానీ నిరుద్యోగ భృతి మీద ఇప్పటిదాకా ఏం చేస్తారని కూడా ఇప్పటిదాకా చెప్పకపోవడం అనేటువంటిది అన్యాయం. మన బడ్జెట్లో కూడా దాని మీద కనీస ప్రస్తావన కూడా చేయలేకపోయింది అనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు వచ్చిన వెంటనే డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, అదిగో ఇదిగో అని చెప్తున్నారు. ఇప్పటిదాకా 7 నెలలు అవుతా ఉన్నా ఈరోజు చుక్కలు చూపిస్తున్నారు తప్ప డిఎస్సి మీద ఒక స్పష్టమైన వైఖరి మటుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. ఇప్పటికే కోకల్లలుగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలే ఉన్నాయి. ఇప్పుడు పైగా ఈరోజు కొత్తగా కమిషన్ పేరుతో, రిజర్వేషన్ పేరుతో, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పేరుతో, ఏబిసిడి వర్గీకరణ పేరుతో దాన్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు ఒక స్పష్టత ఇవ్వాలి. ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. నోటిఫికేషన్ ఇప్పటికే జూన్లో భర్తీ చేయాలనుకుంటే ఇప్పటికే దాని మీద నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కనీసం ప్రిపరేషన్ కూడా టైం లేకుండా ఈరోజు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి లాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకనే డిఎస్సి మీద ఒక స్పష్టమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అలాగే ఈరోజు ప్రభుత్వం మాటికి పాలసీలు ప్రకటిస్తూ ఉంది. మేము అడుగుతున్న స్పోర్ట్స్ పాలసీ ప్రకటించారు, గతంలో అనేక పాలసీలు ప్రకటిస్తున్నారు, టూరిజం పాలసీ ఇట్లా. కానీ పాలసీ కాదు కావాల్సింది, పైసలు కావాలి. ఈరోజు టూరిజంలో కానీ లేదా స్పోర్ట్స్లో కానీ కోకలర్గా ఖాళీలు ఉన్నాయి. కనీసం ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తప్ప ఒక్క టెంపరరీ తప్ప ఒక పర్మనెంట్ ఎంప్లాయీ లేడు స్పోర్ట్స్లో. ఆ రకంగా స్పోర్ట్స్లో ఒక పక్కేమో టెంపరవరీలతో నడుపుతూ పైసలు ఇవ్వకుండా, పైసలు లేకుండా పాలసీలు ప్రకటిస్తే ఏం ఉపయోగం లేదు. అందుకనే పాలసీ అంటే పైసలతో కూడిన పాలసీ కావాలి. ఈరోజు స్పోర్ట్స్ చాలా వెనుబడుతుంది దేశంలోనే. అందుకనే ఇప్పుడు సంక్రాంతి, ఇప్పుడు ఓ పక్క డ్రగ్స్ పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. మేము డివైఎఫ్ఐగా సంక్రాంతి సందర్భంగా డ్రగ్స్ వద్దు, ఆటలు ముద్దని నినాదంతో రాబోయే రోజుల్లో ఇటువంటి నినాదంతో యూత్ను ఆకర్షించబోతున్నాం. యూత్ను ఈరోజు మద్యం వైపు, డ్రగ్స్ వైపు దూరం చేయడానికి ఈరోజు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏమో రకరకాల పాలసీలు చెబుతూ ఉంది. అదిగో డ్రగ్స్ మీద ఒక పెద్ద కమిటీలు వేసామని చెప్తున్నారు, కాలయాపన చేస్తున్నారు తప్ప ఒక పైసా నిధులు ఇవ్వకుండా, డ్రగ్స్ కంట్రోల్ కమిషన్లు ఏర్పాటు చేయకుండా ఏ రకంగా ఈరోజు యువతను కాపాడతారని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని రాబోయే రోజుల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం, నిరుద్యోగ వృత్తి కోసం, అలాగే స్పోర్ట్స్ను కాపాడుకోవడం కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి డివైఎఫ్ఐ సమాయత్తం అవుతుంది. దీనికి ప్రజాస్వామ్యవాదులు యువతరం భాగస్వామ్యం కావాలని చెప్పి, ఈ డ్రగ్స్ అంతం, నిరుద్యోగ అంతం డివైఎఫ్ఐ 19 నినాదంలో కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు బాబు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో నిరుద్యోగులందరూ కూడా వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, పోస్టులన్నీ భర్తీ చేస్తారనే ఆశతోటి ఓట్లేసి గెలిపించారు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇదిగో డిఎస్సి అన్నారు, అదిగో డిఎస్సి అన్నారు, మరలా మార్చి దాకా డిఎస్సి లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలు చాలా ఉన్నాయి. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే 642 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో టైపిస్టులు కానీ, ఎంఆర్ఓలు కానీ రకరకాల పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వాటిని భర్తీ చేయాలి. భర్తీ చేయాలంటే నిధులు ఇవ్వాలి. వీటి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాకి గతంలో ప్రకటించినటువంటి యూనివర్సిటీ అది నిరుపయోగంగానే ఉంది. అయితే పేరుకుంది మాత్రం తప్ప దానికి ఎటువంటి నిధులు కూడా తీసుకురానటువంటి పరిస్థితి ఈ జిల్లా పాలకులు ఉన్నారు. అదేవిధంగా గతంలో 2014లో ఇదే ప్రభుత్వం ప్రకటించినటువంటి కనిగిరి నిమ్జు, దొనకొండ పారిశ్రామిక కారిడారు, అదేవిధంగా దర్శి డ్రైవింగ్ స్కూలు, అదేవిధంగా చెమకుర్తి శిల్పారామం, ఇటువంటివన్నిటి కూడా ప్రకటించారు. వీటన్నిటిని కూడా వాళ్ళు గుర్తు చేసుకొని భవిష్యత్తులోనైనా వాటిని తీసుకురావడం కోసం నిరుద్యోగ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు నేటి పాలకులు మేము లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. అయితే అయ్యా, మీరు ఇచ్చింది ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలు, అవి ఉద్యోగాలు తాత్కాలికంగా తప్ప అవి పర్మనెంట్గా ఉండవని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం. వెంకటరమణ హాస్పిటల్ అధినేత ప్రముఖ వైద్యులు కామెపల్లి సీతారామయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని పలువురు ప్రముఖులు, డాక్టర్లు మరియు టీడీపీ నాయకులు సీతారామయ్య గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ప్రజాసేవలో నిరంతరం ముందుంటూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్న సీతారామయ్యను ఈ సందర్భంగా వారు అభినందించారు. బాబు బాబు
చాలా అలాగే అన్నారు. సురేష్ అన్న చూడన్న చూడన్న ఓకే మన తలుపు చెప్తున్నారు మాట్లాడా సాయంకాలం చేస్తానండి పెట్టేశారు రండి పబ్లి అప్పుడు సెల్ అనుకుందమ్మా పబ్లి సార్ ఒకసారి చూడండి సార్ అందరూ ఓకే ఇంకా చాలా చేయాలి ఓకే పెట్టు నా బాబా కేక్ పెట్టు మామతో పాటు ప్రతి విద్యార్థి సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు విద్యార్థులకు సూచించారు. భారత విద్యార్థి సమాఖ్య, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజ్ఞా వికాస పరీక్ష విజేతలకు ఒంగోలు పట్టణంలోని ఎల్పీజీ భవన్ నందు నిర్వహించిన కార్యక్రమంలో సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు అభ్యర్థిగా పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషోర్ బాబు మాట్లాడుతూ, చదువు జ్ఞానం కోసమని, ఉద్యోగం కోసం కాదని అన్నారు. సమాజానికి విద్యార్థులు తమ వంతు సేవను అందించాలని తెలిపారు. ఒక చదువు ద్వారానే భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. Second prize, S.A. Karim. P. Yashashwini, first prize. ఈ సభకి వీరి ద్వారా మీ అందరికీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ ఇచ్చేస్తూ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రమణ గారు మాట్లాడతారు. ఈ సభను ఉద్దేశించి ముందుగా మీ అందరికీ వ్యాప్తంగా ఒక 5,000 మంది విద్యార్థులు రాశారు. ఒంగోలు టౌన్లో కూడా మనం పీవీఆర్ బాయ్స్ హై స్కూలు కొన్ని సెంటర్లు నిర్వహించినప్పుడు 1,200 మంది విద్యార్థులు ఒంగోలు టౌన్ కేంద్రంగా రాశారు. అన్ని మండల కేంద్రాల్లో ఈ టాలెంట్ టెస్ట్ మనం నిర్వహించాం.
ఈ నిర్వహించిన వాటిలో ప్రతి స్కూల్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు రాశారు కాబట్టి ప్రతి స్కూల్లో మొదటి ముగ్గురు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ ముగ్గురిని గుర్తించి వారికి ఒక అభినందన సభ నిర్వహించి వాళ్ళకి గుర్తుగా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఈ అభినందన సభ నిర్వహిస్తూ ఉన్నాం. అయితే దీంట్లో యూటీఎఫ్ వాళ్ళు కూడా పాల్గొనాలి. వాళ్ళు వేరే ప్రోగ్రాం కారణంగా ఎవరు అందుబాటులో లేరు. మన ఈ అభినందన సభకి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు దేశంలోనే ముఖ్యంగా విద్యారంగ సమస్యల మీద సామాజిక సేవా దృక్పథంతో ఈ దేశాన్ని మార్చాలంటే ముందు విద్యారంగాన్ని మార్చాలి, ఈ దేశాన్ని నిర్దేశం చేయాలంటే అది విద్యారంగంలోనే సాధ్యమవుతుందని చెప్పి నమ్మి ఆ రకంగా విద్యారంగ రంగంలో ఉన్నటువంటి విద్యారంగ అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఈరోజు శాస్త్రీయ విద్య కోసం, అసమానత లేని సమాజం కోసం అనుపరిగని పోరాటం చేస్తున్న ఏకైక విద్యాసంఘం దేశంలో బహుశా ఎస్ఎఫ్ఐ. దాదాపు రీసెంట్గానే మనం 55 ఏళ్ళలో అడుగుపెట్టాము. ఎస్ఎఫ్ఐ ఏర్పడి 55 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు విద్యార్థి లోకానికి ఎస్ఎఫ్ఐ ఒక పిలిపించింది. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని కాపాడుకున్నాం, విద్యారంగాన్ని కాషాయం కాకుండా అశాస్త్రీయం కాకుండా దీన్ని పట్టాల డిగ్రీ కాదు కొట్టలిపై డిగ్రీలు కావాలనే దాంతో ఎస్ఎఫ్ఐ పనిచేస్తూ ఉంది. ఈరోజు దేశంలో ఢిల్లీ నుంచి గది దాకా అనేక విద్యా సంస్థల్లో ఎస్ఎఫ్ఐ ఆ రకంగా విద్యారంగ సమస్యల మీద జేఎన్యూ కానీ హెచ్టీ అనేటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీలో కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ గెలుస్తుంది. ఎస్ఎఫ్ఐ భగత్ సింగ్ స్ఫూర్తితో, భగత్ సింగ్ తెలుసు కదా మీ అందరికీ, 23 ఏళ్ళ వయసులోనే ఈ దేశం కోసం ఉరికామని ముద్దాడిన యోధుడు తెలుసా. ఆయనతో పాటు ఇంకో 2 మిత్రులు ఉన్నారు. ఎవరు? సుఖదేవ్, ఎస్ రాజ్గురు. వీళ్ళు ముగ్గురిని బ్రిటిష్ ప్రభుత్వం 1931 మార్చి 23న ఉరేసింది. దాదాపు 90 ఏళ్ళ క్రితం. ఎందుకు ఉరేసింది అంటే ఈ దేశానికి స్వాతంత్రం కావాలా, స్వేచ్ఛ వాయువు కావాలా, ఈ దేశాన్ని మేమే పాలించుకుంటామని చెప్పి పిలుపునిచ్చారు. అంతేకాదు ఈ దేశంలో సామ్రాజ్యవాదం, ఆ రోజు బ్రిటిష్ ఎవరైతే సామ్రాజ్యవాదులు ఉన్నారో ఈ సామ్రాజ్యవాదుల పట్ల చాలా స్పష్టమైన వైఖరి వాళ్ళు ఉండే సంస్థ హిందుస్థాన్ రిపబ్లికన్ సోషలిస్ట్ ఆర్మీ అని పేరు పెట్టుకుని ఆ రకంగా చంద్రశేఖర్ ఆజాద్ ఇట్లాంటి అనేక మిత్రులతో ప్రవర్తనతో ఆ రకంగా ఆ రోజు వాళ్ళు చేసిన పోరాటం ఏంటి? ఆ పోరాటం అంటే అసమానత లేని దేశం కావాలి, సమసమాజం కావాలి, ఒక మనిషికి ఇంకొక మనిషి, ఒక జాతికి ఇంకొక జాతి, దోపిడీ చేయలేని, దోపిడీ లేని ఒక వ్యవస్థ కావాలి. అటువంటి నవ సమాజ నిర్మాణం కోసం ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తుంది. అంతేకాదు భగత్ సింగ్ ఊరేసే ముందు ఒక అరగంట ముందు ఒక జైలర్ వచ్చి సంభాషణ చేస్తాడు భగత్ సింగ్తో. ఏమయ్యా ఇంకొక అరగంట నేను వదిలేస్తారు, కనీసం ఇప్పుడైనా నువ్వు చేసిన తప్పు అని చెప్పి ఒప్పుకో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తారు కదా, ఒక పిటిషన్ పెట్టు, క్షమించి నేను మాట్లాడుతున్నానని చెప్తే చాలా ఘాటుగా భగత్ సింగ్ స్పందిస్తాడు. చాలా చోట్ల ప్రశ్నిస్తున్నప్పుడు మా అమ్మ నాన్నలు చాలా కష్టపడుతున్నారు సార్, నేను చదువుకొని మంచి ఉద్యోగం సాధించి బాగా డబ్బులు సంపాదించాలి, ఇది సీక్వెన్స్ చెప్పడం. కానీ మీలో చాలామంది ఉద్యోగం కోసం కాదు విజ్ఞానం కోసం అన్నారు. ఇది చాలా సంతోషకరం. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగం కావాలి అని అంటే ఏదో ఒక రూపాయలు ఉద్యోగం వస్తుంది. అర్థమైందా? 7వ తరగతి చదివిన వాళ్ళకి 7వ తరగతి ద్వారా వస్తుంది, 10వ తరగతి చదివిన వాళ్ళకి 10వ తరగతి ద్వారానే వస్తుంది, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ చదువు ఏ స్థాయికి తగ్గ ఉద్యోగం ఆ స్థాయికి వస్తుంది. కానీ చదువు అనేటువంటిది ఉద్యోగం కోసమే కాదు, ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప సాధనం. సమాజాన్ని అర్థం చేసుకోవటం అని అంటే ఈ సమాజంలో చాలా అంశాలు ఉంటాయి. మనం ఫిజిక్స్లో, మ్యాథ్స్లో, సైన్స్లో అన్నింటిలో చదువుతూ ఉంటాం. ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క రకంగా వివరించడం జరిగింది. వీటిని ఈ ఉన్న పరిస్థితుల్లో చదువుకోవటం కన్నా ఇంకొక 10-20 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు వెనక ఏం జరిగింది,
ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. బీసీ యాక్షన్ ప్లాన్ 2024-25 పరిధిలో ఓబీఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకం కింద బ్యాంకులకు కేటాయించిన రుణాల మంజూరు లక్ష్యాలను పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఈ నెల 9 నుంచి 11 వరకు ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించనున్న నిజాముద్దీన్ తబ్లిక్ ఇజ్జమాత్ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసిన డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.